తెలుగు రాష్ట్రంలో తెలుగు కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొందని అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. 1వ తరగతి నుంచి పీజీ వరకు తెలుగు నేర్పుతున్న దేశంగా మారిషస్ నిలుస్తుందని ప్రశంసించారు. ఆ దేశాన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో తెలుగుకు వెలుగులు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మనం తెలుగు రాష్ట్రంలో తెలుగు కోసం పోరాడుకుంటున్నాం. 2013లో బాపట్లలో ఆంధ్ర మహాసభ జరిగిన మనం చేసుకున్న తీర్మానం ఏంటి? మా భాషలో మేము పరిపాలన చేసుకోవడానికి, మా భాషలో మేము చదువుకోవడానికి మాకు ఒక రాష్ట్రం కావాలని. చివరికి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణతో రాష్ట్రం వచ్చినా ఆ రెండు కూడా ఈ రోజు కూడా ఎండమావులుగానే మిగిలే అనే విషయాన్ని వేరుగా చెప్పాల్సిన అవసరం. ఇక్కడ తెలుగు బోధన గురించి మనం పోరాడాల్సిన పరిస్థితి మనకు ఉంది. ఇక్కడంతా కూడా ఆంగ్ల మాధ్యమైన పరిస్థితి ఉంది. కానీ 1వ తరగతి నుంచి పీజీ వరకు తెలుగు నేర్పుతున్న దేశం ఏదైనా ఉందంటే అది మారిషస్ దేశం. అది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అంటే ఒక తెలుగు తమిళ నేర్పుతారు, ఇంకో ఏ భాష వాళ్ళకి ఆ భాష నేర్పుతారు. అంటే ముందు ఆ భాషలు నేర్పడానికి అవకాశం కల్పించిన ప్రభుత్వం మారిషస్ ప్రభుత్వం. ఆ రకంగా మన తెలుగు వారికి ఎంతగా అండగా నిలుస్తుందో చెప్పడానికి దాంట్లో మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది మోకాలో. అది అనేక పరిశోధనలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్న సంస్థ. అటు హిందీకి కానీ అన్ని భాషలకి వాళ్ళ గొప్పగా అవకాశం ఇస్తున్న దేశం మారిషస్ దేశంలో ఏ విధంగా అయితే ఇంగ్లీష్ నేర్పుతారు, అక్కడ ఉన్న స్థానిక భాషలు నేర్పుతారు. కానీ మాతృభాషలని మాత్రం నిలబెడుతూ మాతృభాషల్ని మాతృ సంస్కృతుల్ని కాపాడుతున్న దేశం మాత్రం మారిషస్ దేశం. ఆ దేశాన్ని ఆదర్శంగా చేసుకుని ఇప్పటికైనా కూడా మన రాష్ట్రంలో కూడా తెలుగుకి వెలుగు కల్పించాలి ఈ ప్రభుత్వం అని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తాను. మన ఏడు సభలు చెప్పి తెలుగు జాతి కీర్తిని మనం కీర్తిస్తున్నాం ఇక్కడ. కానీ ఫలితం మాత్రం ఏమంటున్నా? ఇంగ్లీష్ నేర్చుకోండి, హిందీ నేర్చుకోండి, ఇంకే భాషలో నేర్చుకోండి, కానీ మాతృభాషను మాత్రం మరవకూడదు. మాతృభాష తిరస్కారం చేయకూడదు. మాతృదేవిని తిరస్కరించినట్టే మాతృభాషను తృణీకరిస్తే ఆ విషయాన్ని మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఆ సందేశం ఇవ్వడానికి ఈ ప్రపంచ తెలుగు మహోత్సవం అని చెప్పి మాత్రం మనం చేస్తాం.